ఆది కాలం నుంచి పురాణ కాలాల్లో నిర్మితమైనటువంటి ముక్తేశ్వరాలయ కాళేశ్వరి యొక్క సన్నిధిలో ఆ యొక్క దేవాలయ పునర్నిర్మాణం యొక్క అభివృద్ధి కార్యక్రమాలతోటి పాటు ఈరోజు ఇదే ప్రాంతంలో మరి ఒక దుర్ఘటమైనటువంటి సంఘటన జరిగినటువంటి తెలంగాణ ప్రజల యొక్క రైతాంగం యొక్క బతుకుల్ని తాకట్టు పెట్టి గతంలో నిర్మితమైనటువంటి ఒక నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటటువంటి బాధ్యత. ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భం. ఒక పక్క ఆ ముక్తేశ్వరాలయం యొక్క పునర్నిర్మాణం, ఆయన పేరు మీద నిర్మితమైనటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి ఒక ప్రాజెక్టుకి కూడా పునర్నిర్మాణం చేసే బాధ్యతని భుజానెత్తుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి రాష్ట్ర రైతాంగానికి ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటు లేకపోయినా ఆయన అన్నమాట ప్రకారంగా ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈనాడు రెండో విడత మొత్తం కలిపి 5,663 కోట్లు మీ ఖాతాల్లో జమ చేసేటటువంటి శుభ సందర్భానికి ఈ మహాసభకి ఈ లక్షలాది మంది రైతులు వచ్చినటువంటి ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ యొక్క అభిమాన నాయకుడు నాకు ఆప్త మిత్రులు, ప్రభుత్వానికి పార్టీకి అండదండగా ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి మీ శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈ బాధ్యతని సగం పంచుకోవాలి, ముఖ్యమంత్రి గారి కష్టాన్ని నేను కూడా స్వీకరించాలి, ఆ విధ్వంసకరమైనటువంటి ఆ ప్రాజెక్టుని నేను పునర్నిర్మాణ భాగస్వామ్యం కావాలని వచ్చినటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులందరికీ, ప్రజాప్రతినిధులకి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మీ కష్టాలతోటి మీ భుజాని మీద కాంగ్రెస్ జెండాని మోసి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ, రైతులందరికీ, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యధికంగా పంట పండించి భారతదేశంలో అగ్రగామిగా నిలిపినటువంటి నా రైతాంగ సోదరీమణుల పాత పద్మాలకి నమస్కరిస్తూ ఈ యొక్క శుభకార్యం, ఈ మంచి కార్యక్రమం భారతదేశంలో ఏ ధనిక రాష్ట్రం కానీ, ఏ పెద్ద రాష్ట్రం కానీ, తరతరాలుగా పాలిస్తున్నటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సాహసం చేయలేనటువంటి ఒక ప్రక్రియ. రైతుకి పెట్టుబడి, ఆయన పంట వేసుకోవటానికి కావలసినటువంటి ఎసులుబాటు, దానిని ఒకేసారి ప్రతి సంవత్సరం 18,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి నేను ఆ శాఖలో ఉన్నందుకు ఆయన గారు ఇస్తున్నటువంటి ఎసులుబాటుకి, మీరు చేస్తున్నటువంటి కష్టానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి అటువంటి నాయకుడిని, ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీదనే కాదు, కార్యకర్త మీదనే కాదు, రైతాంగం మీదనే కాదు. ఈరోజు ఇదే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1600 రైతు వేదికల్లో 4 లక్షల మంది రైతాంగం వీక్షిస్తున్నారు. ఇంత పవిత్ర కార్యక్రమం నాకు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది మంత్రులు ఫోన్లు చేసి చెప్పారు. ఈరోజు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత కష్టకాలంలో ఏ రకంగా ఇవ్వగలుగుతున్నారో మాకు కూడా కొంత ఎసులుబాటు చేసే ప్రయత్నం మాకేమైనా చెబుతారా అని చెప్పి పక్క రాష్ట్రాల మంత్రులు అడుగుతున్నారు. అది నాకు తెలియదు, మా ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకోండి అని చెప్పాను.
అంటే మీరు అర్థం చేసుకోవాలి, గత 10 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి వ్యవస్థలని, అదేవిధంగా పరిపాలనా వ్యవస్థ చిన్నాభిన్నమైపోయినా, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయినా, అంధకారంగా కనపడుతున్నటువంటి ఏ దిక్కు మొక్కు లేనటువంటి తెలంగాణ ప్రజలకి ఒక దిక్చూచిలాగా, కృష్ణార్జున్ లాగా మహాభారత యుద్ధంలో ఏ రకంగా అయితే విజయం సాధించారో ఆ రకంగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, ఆనాడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు, వాళ్ళిద్దరూ కృష్ణార్జున్ లాగా ఈ అంధకారమైనటువంటి, ఈ అగమ్య గోచరంగా ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, ఈ కూలిపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ నిలబెట్టాలి, తద్వారా మళ్ళీ తెలంగాణను అగ్రగామిగా ఈ భారతదేశ చిత్రపటంలో నిలపాలి అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసికట్టుగా పార్టీని అందరినీ కలుపుకొని, అందరినీ ఒప్పించి, అందరినీ మెప్పించి ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ఘనత ఆ నాయక ద్వయానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, తెలంగాణ ప్రజలకి ఈనాడు భారతదేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఈ రకమైనటువంటి పాలన, ఈ రకమైనటువంటి రామరాజ్యాన్ని మా రాష్ట్రానికి కూడా కల్పించండి అని చెప్పి, పక్కని మా రాష్ట్రానికి కూడా కల్పించండి అని చెప్పి పక్క రాష్ట్రాలు కోరుకునేటటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారి పాలనని పక్క రాష్ట్రాలు అడుగుతున్నాయంటే, ఏనాడో ఆ మోడల్ ఈ మోడల్ అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, సాక్షాత్తు ప్రధానమంత్రికి అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళి ఈ రాష్ట్ర అవసరాలు చెప్పినప్పటికీ కూడా పెడచెవిని పెట్టి రాజకీయ ధోరణితోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని అణిచివేసి అధికారంలోకి రావాలని కుట్రలు బన్ని ఈ సందర్భంలో చేసినటువంటి విన్యాసాలన్నీ కూడా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి మనందరూ అటువంటి కుట్రలు బన్నేటటువంటి భారతీయ జనతా పార్టీని కానీ, అదేవిధంగా ఇక్కడ ఏదైతే విధ్వంసానికి కారకులైనటువంటి పార్టీలు కానీ, ఈ రాష్ట్ర రైతాంగాన్ని అగమ్య గోచరంలో దింపేసినటువంటి పార్టీని రక్షించడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మీరు ఆశీస్సులతోటి మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టుగా మన ప్రయత్నాలు ఉండాలి. దానికి తగ్గట్టుగా వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా మీ మనోభావాలకు తగ్గట్టుగా, మీ అవసరాలకు తగ్గట్టుగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో తప్పకుండా ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని రైతాంగాన్ని కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు సభాధ్యక్షులు డి శ్రీధర్ బాబు గారి సందేశం. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్